కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఇది మామిడి కొమ్మ ఎంతో పవిత్రంగా భావిస్తుంటాం. ప్రతి శుభకార్యంలోనూ మామిడి ఉండాల్సింది. ఈ మామిడి ఆకులు మనం తోరణాలుగా కడతాము. ప్రతి శుభకార్యానికి ఇది ఆది అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఎన్ని మెడిసినల్ వాల్యూస్ లేకపోతే ప్రతి శుభకార్యంలో దీన్ని వాడాలని మన పెద్దలు చెప్తారు. దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి, ఇది మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలను ఏ విధంగా తగ్గిస్తుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఎందుకో కానీ మ్యాంగో జ్యూస్ అది ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది కదా. సో ఎప్పుడు చెప్తారు అంటే మన పాత తరాల వాళ్ళు పెద్దలు ఆయుర్వేదానికి సంబంధించి ఏదైనా వాడాలి అని చెప్పారంటే దాని వెనక చాలా సైంటిఫిక్ రీజన్, చాలా రీసెర్చే ఉంటుందని. మామిడి కొమ్మలు, మామిడి ఆకులు ఎందుకు మ్యామ్ ప్రతి శుభకార్యంలో వాడాలి అసలు? ఇది పాజిటివ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంట్లో మనం పెట్టుకుంటే గుమ్మానికి తోరణాలు కడతాం. మనకి పండగ రాని ఏది ఫంక్షన్ అవని ఏ శుభకార్యం జరగాలన్నా కూడా ఇది లేనిదే మనం చెయ్యం. కనీసం ఎక్కువ లేకపోతే తీసుకొచ్చి ఒక 4 ఆకులన్నా మనం పెట్టుకుంటాం పూజల్లో కానీ అన్నిటిలో కూడా. ఇవి కడితే, మామిడాకులు కడితే కానీ మనకి పెళ్లి పనులు ముందప్పుడు కూడా ఫస్ట్ మనం ఆ పెళ్లి కొడుకు ఇల్లు కానీ పెళ్లి కూతురు ఇల్లు కానీ ముందు మనం మామిడాకులు కడతాం. పసుపు కొమ్మ కట్టి మామిడాకులు కడితే ఇంకా పెళ్లి పనులు ప్రారంభించుకుంటాం. ఈవెన్ పసుపు కొట్టడం కూడా. ఇది పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది మీకు. మనకి ఎందుకు ఇంత మనకి ఏ కార్యంలో శుభకార్యాల్లో అసలు మామిడాకులు ఎందుకు ఉండాలి అన్నారంటే దీనికి ఉన్న శక్తి ఏంటి అని అంటే పాజిటివ్ ఎనర్జీ. అలాగే అరటి చెట్టు, అరిటాకు, అరటి చెట్టు, అరటి పళ్ళు అన్నీ కూడా ఈ మామిడి ఆకులు లేదా మామిడి చెట్టు కింద ఈవెన్ మేము మెడిటేషన్ చెప్పేటప్పుడు కూడా కొన్ని చెట్ల కింద కూర్చుని మెడిటేషన్ చేయడం వల్ల మీరు తొందరగా ధ్యాన స్థితికి వెళ్ళగలుగుతారు అని చెప్తాం. అందులో అరటి చెట్టు ఒకటైతే మామిడి చెట్టు ఒకటి. ఈ మామిడి ఆకులు మనం దీంట్లో ఈ పచ్చని తోరణాలు అంటారు దీన్ని. పచ్చని తోరణాలు అంటే ఏమీ లేవు, మామిడి తోరణాలే. ఇవి కళకళలాడుతూ ఉంటాయి. అలాగే దీని నుంచి వచ్చి మీరు మొత్తం ఇప్పుడు ఒక పందిరి వేసి ఇదంతా మామిడి తోరణాలు కట్టేసేయండి. మీరు అక్కడ కూర్చోండి, దాని దగ్గర కూర్చోండి. మీకు తెలియకుండానే ఒక ప్రశాంతత, ఒక ఫేస్లో ఒక స్మైల్, ఒక హాయిని ఇస్తుంది. అలాగే దీని నుంచి మెల్లగా మీకు ఆ గాలి నుంచి వాసన వస్తూ ఉంటుంది. మామిడి తోరణాలు మనం ఇలా కట్టినప్పుడు ఒక మంచి వాసన వస్తుంది, అరోమా. ఆ అరోమా మీకు ఎలాంటి వాళ్ళకైనా కూడా, ఎంత మీరు డిస్టర్బ్డ్గా ఉన్నా, ఎంత కొంచెం బాధలో ఉన్నా, ఎలా ఉన్నా సరే ఇమీడియట్గా మీ మూడ్ చేంజ్ అయిపోతుంది. అలాగే మామిడాకుకి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. మామిడాకుతో మీరు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మామిడాకుతో మనం తగ్గించుకోవచ్చు. అంటే దాని కాంబినేషన్ ఓన్లీ మామిడాకులు కాకుండా కొన్ని వేపాకులు, కొన్ని మామిడాకులు, కొన్ని జామాకులు, కొన్ని తులసాకులు చాలా తక్కువ. సో తర్వాత ఇవి అన్నీ కూడా నీడలో ఆరబెట్టుకుని పౌడర్ చేసేసుకుని ఒక సీసాలో పెట్టుకొని రోజు ఒక గ్రీన్ టీ లాగా అన్నమాట. మనం టీ అంటే కొంచెం సేపు ఊరికే 3 minutes బాయిల్ చేసుకుని ఆ వాటర్ తాగడం, లేకపోతే ఆ పౌడర్ వాటర్లో కలుపుకొని తాగడం. దానివల్ల మీకు డయాబెటీస్ చాలా కంట్రోల్లోకి వస్తుంది ఈ 4 ఆకులు కలపడం వల్ల. తర్వాత ఈ ఓన్లీ ఆకులే టీ తాగారనుకోండి బీపీకి చాలా చాలా మంచిది. ఇప్పుడు మీకు ఈ చిగుళ్ళు ఉన్నాయి కదా, ఈ చిగుళ్ళు ఉన్నాయి, లేత చిగుళ్ళు, ఇంకా ఇది కలర్ మారలేదు. ఇది గ్రీన్ లోకి వస్తుంది, ఇప్పుడు ఇలా పచ్చగా వస్తుంది. ఈ మామిడి చిగురు ఇది చూడండి, ఇది ఎంత చిన్న చిగురు ఉందో. ఈ మామిడి చిగురు మీరు డైరెక్ట్గా ఇలా తినేయచ్చు. మీకు దీన్ని ఏమి మరగబెట్టుకుని అట్లా కూడా అవసరం లేదు. చిన్నవి ఆ టేస్ట్ కూడా మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది, బాగానే ఉంటుంది. చేదు అలా వేపాకులాగా అలా ఉండదు ఇది. సో ఈ ఆకులు కనుక ఇలా గుత్తులాగా తీసేసుకుని, లేదా ఇలా బాగా అయిన ఆకులు, ఈ 4 ఆకులు తీసుకుని శుభ్రం కడిగేసి ఉరికే 2 ముక్కల కింద చేసి ఒక గ్లాస్ వాటర్ వేసి దాంట్లో కొద్దిగా బాయిల్ అయిన తర్వాత, ఎక్కువ మరగబెట్టకూడదు, కషాయం అవుతుంది అది.
లైట్గా 3 to 4 minutes బాయిల్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయాలి. 1 నిమిషం అలా వదిలేసి వడ పోసుకుని తాగాలి. బీపీ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. ఎవరికైనా మీకు బాగాలేదనుకోండి, చాలా మనసు బాగుండట్లేదు, ఎంత ఎంత చేసినా మన ఇంట్లోనే ఏంటో బాగాలేదు, లేదా మన ఇంట్లో ఎనర్జీ లేదు అని అనిపిస్తుంది, ఇంట్లోకి రాగానే ఏదో డల్గా అనిపిస్తుంది మనకి. అలా అనిపిస్తున్నప్పుడు కూడా ఈ మామిడాకులు చక్కగా తోరణంలాగా కట్టేసుకోండి. ఓకే. గుమ్మానికి ఆ మెయిన్ డోర్ ఉంటుంది కదా, దానికి కట్టుకొని, లేకపోతే ఇంట్లో కట్టుకోవాలనిపిస్తే అది ఆ పూజ దగ్గర ఇవి కొంచెం డ్రై అయ్యే వరకు ఉంచి తీసేసేయండి. అలా మీరు రెగ్యులర్గా కనుక ఈ ఆకులు కనుక కట్టుకుంటే మీకు తెలియకుండా ఆ లోపల ఆ పాజిటివ్ ఎనర్జీని ఇది తీసుకొచ్చేస్తుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ మీ ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. అప్పటి వరకు ఏదో డల్గా ఉన్న వాళ్ళు కూడా ఇవి ఆ అరోమా మీకు ఒక రోజు 2 రోజులు రాగానే మీ లోపలంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. అంత చేంజెస్, నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, మైండ్ని కామ్ చేస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అబ్బా ప్రశాంతంగా ఉంది అనే ఒక ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది ఇవి కట్టగానే. మనకు అందుకే ప్రతి దానికి ఏది చేసుకున్నా కూడా పచ్చగా ఉండాలి, ఆ పచ్చని తోరణాలు ఉండాలి. పచ్చని ఇప్పుడంటే రకరకాల డెకరేషన్ ఆర్టిఫిషియల్, ఇప్పుడు మొత్తము మా మండపం కానీ, లేకపోతే ఇంటికి తోరణాలు కానీ, పందిళ్ళు కానీ, మా చిన్నప్పుడు ఈ శ్రీరామనవమి, లేకపోతే హనుమ జయంతి, శివరాత్రి ఇట్లా చేసినప్పుడు పెద్ద పెద్ద పందిళ్ళు వేసేవాళ్ళు. పందిరి మొత్తము మామిడి తోరణాలే కట్టేవాళ్ళు. పువ్వులు అనేవి అక్కడ అలంకరించేవాళ్ళు, పూజకు ఉపయోగించేవాళ్ళు తప్ప మొత్తం అంతా కూడా ఈ మామిడి తోరణాలే ఉండే. సో మామిడి తోరణం అనేది పాజిటివ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది. మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఇది మన ఇంట్లో ఉండడం వల్ల. తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా చాలా మంచిది. రిలాక్స్ అవుతాము. ఈ టీ తాగుతారంట కదా మేడం, ఈ టీ అంటారా కషాయం అంటారా? అదే టీ అంటాం. ఇవన్నీ హెర్బల్ టీస్. ఇది కూడా అంతే కదా, హెర్బ్స్ లెక్కలోకే వస్తుంది మామిడి. ఇది కూడా మామిడి బెరడు ఉపయోగపడుతుంది, అలాగే బాగా అయిన తర్వాత దాని బెరడు కూడా ఉపయోగిస్తాం. అలాగే ఆకులు ఉపయోగపడుతుంది, దీని పూత కూడా ఉపయోగపడుతుంది, మామిడి పూత. అలాగే మామిడికాయల గురించి తెలిసిందే కదా. సో ఆకులు చాలా 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 మంచిది. ఈ లేత చిగుర్లు డైరెక్ట్గా అలా తినేయచ్చు మీరు అన్నట్లుగా. సో ఇది బీపీని కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మీరు చెప్పిన కాంబినేషన్ ఆఫ్ ఆ టీ తయారు చేసుకొని తీసుకుంటే కూడా చాలా దానికి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మామిడి తోరణాలు ఎందుకు కడతాము అంటే దాని వెనక చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది. అక్కడున్న ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది, అంతేకాదు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, పాజిటివ్ ఎనర్జీ మనలో కూడా బిల్డ్ అయ్యేలాగా చేస్తుంది. మామిడి చెట్టు అంత ప్రాశస్త్యమైనది. సో మామిడి తోరణాల వెనుకున్న అసలు కథ ఇది చక్కగా చెప్పారు మేడం. మన పాత పద్ధతులు, ఆచారాలు అందరూ పాటించి హెల్తీగా ఉండాలని కోరుకున్నాం. నిజంగానే ఏదైనా ఒక పెద్ద గ్యాదరింగ్, మాస్ గ్యాదరింగ్, ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ వచ్చి సడన్ హార్ట్ అటాక్లు అవన్నీ చూస్తూ ఉన్నాము. బికాజ్ ఆఫ్ అక్కడంతా కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం అదంతా. ఇలాంటివి నిజంగా ఉంటే అంత ఇష్యూస్ వరకు రావు. ఎస్, చాలా చక్కగా చెప్పారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం మేడం అందరూ. ధన్యవాదాలు. టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా వ్యారికోజ్ వెయిన్స్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అసలు ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది? అలా నరాలు తేలిపోయి ఉండడము, దానివల్ల నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, నిద్ర డిస్టర్బెన్స్, రకరకాల కాంప్లికేషన్స్ కూడా దీనివల్ల వస్తూ ఉంటాయి. ఈ వ్యారికోజ్ వెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి, దీన్ని న్యాచురల్ వేస్లో ఎలా తగ్గించుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. మ్యామ్ జనరల్గా వ్యారికోజ్ వెయిన్స్ అంటే అసలు అది వచ్చిందంటే అందరు భయపడిపోయి సర్జరీల కోసం వెళ్తూ ఉంటారు. ఇది ఎందుకు వస్తుంది అసలు? వెరికోజ్ వెయిన్స్ ఏంటి అంటే మనకి గుండె నుంచి బ్లడ్ సర్క్యులేషన్ అంటే కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి సర్క్యులేషన్ వెళ్ళాలి. ఈ సర్క్యులేషన్ ఆర్టరీస్ ద్వారా మొత్తం ఈ గుండె నుంచి సప్లై అవుతూ ఉంటుంది. అయితే అక్కడ నుంచి ఇది మంచి రక్తం సప్లై అయ్యేది ఏంటి అని అంటే ఆర్టరీస్ ద్వారా సప్లై అవుతుంది. అక్కడి నుంచి చెడు రక్తం అంటే అక్కడి నుంచి తీసుకుని మళ్ళీ గుండెకి రావాలి, అది ఫిల్టర్ చేయడానికి. సో అది ఎలా వెళ్ళాలి? కింద నుంచి పైకి రావాలి. ఇప్పుడు చూడండి, మనం పైన వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్కి అంటే కింద మనకి వాటర్ పైకి వెళ్ళాలి అని అంటే మనం ఏం చేస్తాము?
మోటార్ ఆన్ చేస్తాం. మళ్ళీ ఆ మోటార్ కెపాసిటీ ఉంటుంది, ఇన్ని లీటర్కి ఇంత కెపాసిటీ మోటార్ అని ఉంటుంది. సో ఇక్కడ స్విచ్ మోటార్ వేస్తే ఆ ప్రెషర్కి వాటర్ పైన ట్యాంక్లోకి వెళ్తుంది. కానీ ట్యాంక్ నుంచి కిందకి వాటర్ రావడానికి అవసరం లేదు, మనకి ట్యాప్ తిప్పగానే మీకు వాటర్ వచ్చేస్తుంది. అంటే ఆ ఫోర్స్ ఇప్పుడు గుండె నుంచి మీకు అన్ని పార్ట్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలి అని అంటే దానికి ఏం అవసరం లేదు. ఆ లబ్డప్ ఏదైతే అది చేస్తున్న టైంలో అదంతా పంపింగ్ ఈజీగా వెళ్ళిపోతుంది. కానీ కింద నుంచి వెయిన్స్ ద్వారా హార్ట్కి వరకు పంప్ చేయాలి అని అంటే అది మనకి ఒక సిస్టమ్ ఎట్లా ఉందంటే ఈ వెయిన్స్ ఇలా గదులుగా ఉంటాయన్నమాట, గేట్స్ లాగా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇది ఒక గది రూమ్ అనుకోండి, ఇక్కడ ఒక గేట్ ఉంటుంది, క్లోజ్ అయ్యి ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నమాట. అంటే దాన్ని మనం ఇలా ఉంటుంది. అది ఏమవుతుందంటే లబ్డప్ హార్ట్ ఇట్లా పంప్ చేసినప్పుడు ఆ ఫోర్స్కి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి రాగానే ఇది ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవ్వగానే పైకి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ ప్రెషర్కి ఇలా వెళ్ళిందో ఇక్కడ క్లోజ్ అవుతుంది గేట్. మన సిస్టమ్ అంతా ఇలానే ఉంటుంది. సో అలా వెళ్తూ ఉంటుంది. కానీ మన లైఫ్ స్టైల్ వలన మనకి ఎక్సర్సైజ్ లేదు, ఎక్కువ నిలబడి పనిచేసే వాళ్ళకి, ఎక్కువ కూర్చుని కదలకుండా పనిచేసే వాళ్ళకి, ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళకి, వీళ్ళందరికీ ఏమవుతుందంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా వెళ్ళక మనకి గేట్స్ ఓపెన్ అవ్వవు. ఇప్పుడు కింద నుంచి బ్లడ్ పైకి వెళ్ళాలంటే ఇక్కడ ఓపెన్ అవ్వాలి కదా. ఎందుకు ఓపెన్ అవ్వాలి అంటే అది ఇలా వెళ్ళదు, ఇది మళ్ళీ కిందకి రాకుండా ఇక్కడ క్లోజ్ చేసేస్తుంది అన్నమాట. సో ఈ ఓపెన్ అవ్వవు, సర్క్యులేషన్ అవ్వవు. ఓపెన్ అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఆ వెయిన్స్లో ఆ చెడు రక్తం అంతా ఉండిపోతుంది. ముఖ్యంగా ఎక్కడ అంటే మన కాళ్ళకి. ఎందుకంటే కాఫ్ మజిల్స్ సెకండ్ హార్ట్ అంట. ఈ కాఫ్ మజిల్స్ నుంచే మనకి పైకి రావాలి రక్తం. సో ఇక్కడ ఆగిపోయి ఈ వెయిన్స్ వచ్చేసి విపరీతమైన నొప్పులు కాళ్ళకి వస్తాయి. కాళ్ళకి వెరికోస్ వెయిన్స్ లో కూడా రకాల స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ మామూలుగా బటర్ఫ్లై, పర్టికులర్ గా విమెన్ కి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం బటర్ఫ్లై లాగా ఉంటాయి. బటర్ఫ్లై చిన్న వెయిన్స్ ఇట్లా కనబడుతూ ఉంటాయి గ్రీన్ కలర్ లో. అంటే కింద కాళ్ళ మీద కిందకి ఇక్కడ ఈ థైస్ వెనక, ఈ మోకాళ్ళు వెనక, ఈ కాఫ్ మజిల్స్ లో, పర్టికులర్ గా ఈ థై ఈ సైడ్స్ లో ఉంటుంది. మోకాళ్ళ కింద నుంచి మీ పాదం వరకు ఆ వెయిన్స్ గ్రీన్ గా లావుగా తెలుస్తూ ఉంటుంది. ఇది ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది నడవలేరు, కొంతమందికి చూసారు లేదు పాదాలు మొత్తం గ్రీన్ గా కనబడతా ఉంటాయి ఇట్లా బటర్ఫ్లైస్ లాగా. మొత్తం అంతా అదంతా కూడా అక్కడ ఆగిపోయింది, అంటే సర్క్యులేషన్ లేదు. దీనికి మనం ఏం చెప్తాము అని అంటే ఇక్కడ ఏంటి, హార్ట్ పంప్ చేయాలి, హార్ట్ మజిల్స్ కూడా స్ట్రెంగ్తన్ రావాలి. సో దీనికి దట్ ఈస్ ద బెస్ట్ ఏంటంటే రీబాండింగ్ ఎక్సర్సైజ్ అంటారు. రీబాండింగ్ అంటే బౌన్స్ అవ్వాలన్నమాట. మనం యోగాలో కొన్ని ఉంటాయి, మన ఆసనాస్ ఉంటాయి, రివర్స్ పాస్టర్స్ చెప్తాం, సర్వాంగాసనం, విపరీతకర్ణి, శీర్షాసన ఇలాంటివి. లేదా వాల్ సపోర్ట్ పెట్టుకుని కూడా చేయమని చెప్తాం. పడుకుని వాళ్ళ కాళ్ళ బెడ్ మీద పడుకుని గోడ మీద కాళ్ళు పెట్టేసుకుని పడుకోండి అని చెప్తాం. దానివల్ల కూడా రివర్స్ సర్క్యులేషన్ అవుతుంది. సో ఇక్కడ రీబౌన్సింగ్ అన్నమాట, ఇక్కడ బౌన్స్ అవుతుంది. ఈ బౌన్స్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే రోజు ఎవరికైతే వెరికోస్ వెయిన్స్ ఉన్నాయో వాళ్ళు ప్రతిరోజు 3 పూట్ల, ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం దీని మీద జస్ట్ బౌన్స్ అవ్వడమే ఇట్లా. అయితే ఇది కింద కూడా బౌన్స్ అవ్వచ్చు కదా అని అడగవచ్చు. కింద అలా బౌన్స్ అయ్యి అలా చేస్తే మనకి మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి, యాంకిల్ పెయిన్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే బరువు అంతా మోకాళ్ళ మీద కింద పడుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ట్రాంప్లిన్ ఇది చూసారు కదా, ట్రాంప్లిన్ సాధారణంగా పిల్లలు ఆడుకుంటారు పార్క్స్ లో, ఓపెన్ ప్లేస్ లో చిన్న పిల్లల కోసం పెడతారు. ఇది ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఆడవాళ్ళకైతే 50 years వచ్చిన వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఎక్సర్సైజ్. అలాగే ఎవరికైతే వెరికోస్ వెయిన్స్ ఉన్నాయో వాళ్ళకి తగ్గించుకోవాలంటే ఇది చెయ్యాలి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా చాలా మంచిది. ఎందుకంటే కార్డియో నెట్వర్క్ అని అంటామట. అంటే ఈ సర్క్యులేషన్ దానికి, తర్వాత వాల్స్ అవి ఎలా అంటే అవి లోపల క్లాట్ అయిపోవడం, సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం, ఈ నెట్వర్క్ అంతా కూడా మనకి ఇంప్రూవ్ అవ్వాలి. తర్వాత లింపాథటిక్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది మనకి. ఇక్కడ ఉండే లింఫ్ నోడ్స్ కానీ, బ్రెస్ట్ చుట్టూ ఉండే లింఫ్ నోడ్స్, అండర్ ఆర్మ్స్ దగ్గర ఉన్న లింఫ్ నోడ్స్, ఇవన్నీ యాక్టివ్గా అవి లింఫ్ నోడ్స్ చేసే పని అంటే డ్రైన్ చేయడం మనలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని. సో ఇవన్నీ కూడా డ్రైన్ చేస్తుంది, హార్ట్ హెల్తీగా ఉంటుంది, వెరికోస్ వెయిన్స్ బాగా తగ్గుతాయి. జస్ట్ ఇది ఫస్ట్ టైం చేసేవాళ్ళు
మెల్లగా ఏదైనా గోడ పక్కనేసి ఇట్లా గోడ హెల్ప్ తీసుకోండి. లేదు అంటే ఇది చిన్నదే కాబట్టి మనం ఇట్లా ఎక్కొచ్చు. ఇది ఎక్కిన తర్వాత మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పెద్దగా జంప్స్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం అట్లాంటివి చేయకండి. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా నిలబడి జస్ట్ ఇట్లా బౌన్స్ అవడం అంతే. కొంచెం ఇలా కంటిన్యూస్గా మీరు ఫస్ట్ 3 minutes, తర్వాత మెల్లమెల్లగా 5 minutes, అట్లా 5 minutes మార్నింగ్ అండ్ 5 minutes ఆఫ్టర్నూన్, 5 minutes ఈవినింగ్, అంటే 15 minutes చేసినట్టు. ఎవరికైతే వెరికోస్ వెయిన్స్ ఉన్నాయో, పెయిన్తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా సింపుల్. ఇది ఫోల్డ్ చేసుకుని మీరు పక్కన కూడా పెట్టేసుకోవచ్చు. బ్లడ్ అనేది ఎప్పుడైతే మనం ఇట్లా బౌన్స్ చేస్తున్నామో, ఈ బౌన్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సెల్స్ బౌన్స్ అవుతాయి. ముఖ్యంగా కాఫ్ మజిల్స్. ఈ కాఫ్ మజిల్స్ ఈ బౌన్స్ వలన సర్క్యులేషన్ పైకి ఇంప్రూవ్ చేస్తుంది. మీ కార్డియో హార్ట్ ఏదైతే ఉందో గుండెకి సంబంధించిన మజిల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. సో బ్లడ్ సర్క్యులేషన్ మీకు బాగా అవుతుంది. ఇట్స్ వెరీ సింపుల్. మీరు ఫస్ట్ ఎక్కేసి ఎక్కువ జంప్ చేసేయడం, లేకపోతే ఎక్కువ మీరు వేరే ఎక్సర్సైజులు చేయడం అట్లాంటివి మాత్రం చేయకండి. మీకు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు, బ్యాలెన్స్ ఉండదు, పడిపోతాం అనుకుంటే ఇట్లా గోడ పక్కన హెల్ప్ తీసుకోవచ్చు. మీరు ఈ గోడ పక్కన తీసుకుని గోడను పట్టుకుని చేయొచ్చు. జస్ట్ ఇట్స్ వెరీ సింపుల్. ఇంతకన్నా ఎక్కువ చేయకండి. మీకు బాగా అలవాటు అయిన తర్వాత అప్పుడు మీరు ట్విస్టింగ్ చేయొచ్చు, బ్యాలెన్సింగ్ చేయొచ్చు, జంపింగ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. సో దిస్ ద రీబౌన్సింగ్ అంటమాట. ఇలా ఫస్ట్ ఎక్కువ చేయకండి. 2 minutes, 3 minutes, 2 minutes అట్లా చేయండి. మీకు కొంచెం అలవాటు అయ్యి మీకు బ్యాలెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఒక 5 minutes పెట్టుకోండి. 5 minutes మార్నింగ్, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక 5 minutes, ఈవినింగ్ 5 minutes. ఎవరు చేయాలి? ఎవరికైతే వెరికోస్ వెయిన్స్తో బాధపడుతున్నారో వాళ్ళు ఇది చేసి చూడండి. మీకు 1 weekలోనే 3 times కనుక చేస్తే 1 weekలోనే మీకు పెయిన్స్ బాగా తగ్గుతుంది. ఆ సర్క్యులేషన్ మీకు తెలుస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్. హార్ట్కి మనం ఏదైనా హెల్ప్ చేయాలి అంటే బౌన్స్ అవ్వాలన్నమాట. జస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి అండ్ మగవాళ్ళకి. సో జంప్ చేయడం. అంటే దీన్ని ఒక మంచిగా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే పిల్లలు ఉంటే చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకుంటారు అని చెప్పి కొనిపెట్టుకుంటారు. పిల్లల కోసం కాదండి, ఇది పెద్దవాళ్ళ కోసం. ఎవరైనా సరే మనకి 50 సంవత్సరాలు వచ్చి మెనోపాజ్లో ఉన్నవాళ్ళు, మగవాళ్ళు కానీ లేకపోతే ఆడవాళ్ళు కూడా ఇద్దరు ఉంటే, పెద్దవాళ్ళు మనకి ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళకి ఒకటి గిఫ్ట్గా కొని ఇచ్చేసేయండి, ఒక ట్రాంప్లిన్. దీంట్లో చాలా సైజెస్ ఉంటాయి. మన ప్లేస్ని బట్టి మనం సైజ్ చూసుకోవచ్చు. ఇది ఒక పక్కన ఫోల్డ్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇట్లా చేయడం వల్ల కొత్త సెల్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత సెల్స్ మనకి ప్రొడ్యూస్ కావు, కానీ ఈ రీబౌన్సింగ్లో సెల్ ప్రొడ్యూస్ అవుతుంది, హెల్తీగా ఉంటుంది. ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్ తగ్గుతుంది. హార్ట్ మజిల్స్ మీకు మంచి బౌన్స్ అయ్యి మంచి సర్క్యులేషన్, ఎక్కడ బ్లాక్స్ లేకుండా చేస్తుంది. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. వెరికోస్ వెయిన్స్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే ఏజ్తో సంబంధం లేదు, సర్జరీలు చేయించుకున్నాము మళ్ళీ వచ్చాయని కూడా చెప్తూ ఉంటారు. సో అది సర్క్యులేషన్ ఇష్యూ కాబట్టి ఇలాంటి న్యాచురల్ వేస్ ఉన్నాయి తగ్గించుకోవడానికి. ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.